ఇంత సింపుల్‌గా ఉండే మహారాష్ట్రన్ స్టైల్ టమాటా రసాన్ని చేసి చూడండి. ఇంకా వద్దన్నా చేస్తూనే ఉంటారనమాట. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్దాం. ఫస్ట్ అయితే వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ అయితే నేను నా ఇంట్రడక్షన్‌కి ముందే చెప్పేసాను. మహారాష్ట్ర స్టైల్ టొమాటో రసం అనమాట. దీన్ని కొంచెం ఎప్పుడు మనం చేసే స్టైల్‌లో కాకుండా కొంచెం మహారాష్ట్ర స్టైల్‌లో చేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఒకటేంటంటే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అండ్ మసాలాలు లేకుండా చాలా ప్లెయిన్‌గా చాలా బావుంది. ఇంకెందుకు ఆలస్యం వీడియోకెళ్ళిపోదాం. ఇప్పుడైతే దీనికి 4-5 వరకు టమాటాలు ఈ రకంగా ఈ పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని, ఈ వాటర్ పోసుకున్న తర్వాతైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెమైనా పోసుకోవచ్చు, ఎక్కువైనా పోసుకోవచ్చు. ఇవి ఒక 10 మినిట్స్ దాకా ఉడకపెట్టాలనమాట వాటర్‌లో టమాటాలని. 10 మినిట్స్ అయిపోయాక వీటిని ఒక ప్లేట్‌లోకి కన్వర్ట్ చేసేసుకుందాము. బాగా ఉడికిపోయాయి అన్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి ఒక ప్లేట్‌లోకైతే కన్వర్ట్ చేసుకుందాము. ఇవి ఇంత వేడి మీద మిక్సీ వేసుకోకుండా కొంచెం చల్లారాక మిక్సీ వేసుకుందాము. కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఈ వాటర్‌లో ఉడకపెట్టుకున్న టమాటాలని మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం 7-8 దాకా వెల్లుల్లి వేసుకుందాము. ఒక్క చిన్న కప్పుతో ఎండు కొబ్బరి తురుము వేసుకుందాము. తర్వాత కొంచెం ధనియాల పొడి. ఎక్కువ అవసరం లేదండి. ఇది స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అంత పర్టిక్యులర్‌గా ఏం కాదు. కొంచెం కారం హాఫ్ స్పూను అండ్ కొంచెం బెల్లము, చింతపండు డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. నేనైతే నానబెట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా ప్యూర్ చేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకోవాలి కదా! దానికి నేను చింతపండు నానబెట్టుకున్న వాటర్‌నే వేసుకొని మెత్తటి పేస్ట్‌లాగా వేసేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత చక్కగా మెత్తగా పేస్ట్ అయిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక స్టవ్ ఆన్ చేసి మనకి గిన్నె పెట్టేసుకొని 3-4 దాకా 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుందాము. కొంచెం నూనె హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా 2 వేసుకోవచ్చు. స్పైస్ లెవెల్స్ అనేవి మన ఇష్టం అనమాట. ఇది ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి. ఆ పేస్ట్ వేసుకుందాము. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, చిటికెడు ఇంగువ అండ్ ఈ రసంలో మనం ఆల్రెడీ చింతపండు వేసాం కాబట్టి టొమాటోలు ఉడకబెట్టుకొని మిక్సీ వేసుకున్నాం దాంట్లోనే. అందుకని ఈ రసానికి సరిపడా సాల్ట్ కూడా మొత్తం ఇప్పుడే వేసేసుకొని బాగా ఒక 10 నిమిషాలు ముందు ఈ గ్రేవీని ఉడకబెట్టుకోవాలనమాట. ఈ గ్రేవీని బబుల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. అంటే మరీ వాటరిష్‌గా కాకుండా మన టమాటా ఎంత తీసుకుంటామో దాన్ని బట్టనమాట. ఇదిగోండి నాకు సరిపోయింది. ఇప్పుడు ఇది సిమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే బాగా తెరులుతుంది. ఇంకా 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఆపేస్తామనంగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. తాలింపులో నేను ఎండుమిర్చి నా దగ్గర లేక వేయలేదండి. ఉంటే మీ దగ్గర ఎండుమిర్చి వేసుకోండి సూపర్‌గా ఉంటది. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వేడి వేడి అన్నంలో ఈ మహారాష్ట్ర స్టైల్ రసం, టొమాటో రసం వేసుకొని తింటుంటే మామూలుగా లేదనమాట. ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా